హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు వీడియో అయితే కనుకండి జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. మనకి ఎప్పటి నుంచో చాలా మంది ఎదురు చూస్తున్న గ్రూప్ డి మాట అండి, అంటే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక భారీ నోటిఫికేషన్ గ్రూప్ డి కోసం అయితే కనుక వచ్చిందండి. నాకు తెలిసి చాలా మంది ఎదురు చూస్తున్నారు కదండి. అయితే ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తున్నారు, మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, వయసు ఎంత ఉండాలి, అలాగే డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, వీటన్నిటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతారు అనమాట. రైల్వేలో 32,438 పోస్టులకు కానీ మనకి నోటిఫికేషన్ అయితే కనుక రిలీజ్ అయిందండి. కానీ ఇవి చాలా తక్కువ అని, ఇంకా చాలా బోర్డ్స్లోని రైల్వే బోర్డ్స్లోని ఖాళీలు ఉన్నాయని చెప్పి, అవి 1,00,000 వరకు ఉన్నాయని చెప్పి, ఈ 32,432 పోస్టులు ఎక్కడ సరిపోతాయి, ఏమాత్రం సరిపోతాయి అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్విట్టర్లోని మెసేజ్లు అయితే కనుక పంపిస్తున్నారు అన్నమాట అండి రైల్వే బోర్డ్స్కి. సో దానిని బట్టి ఈ 32,438 పోస్టులని 1,00,000 పోస్టుల కింద చెయ్యమని చాలా మంది అడుగుతున్నారు. ఇది ట్విట్టర్లో అయితే కనుక చాలా పెద్ద ట్రెండింగ్గా మారిందన్నమాట అండి. ఎందుకంటే కనుక మనకి ట్విట్టర్ ద్వారానే ఏదైనా మార్పులు చేర్పులు కూడా తొందరగా జరుగుతాయి అన్నమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి మనం చూద్దామండి. డేట్స్, ఫీజు ఎంత ఉండాలి, వయసు ఎంత ఉండాలి, శాలరీ ఎంత వస్తుంది, అన్ని డీటెయిల్గా ఉన్నాయి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మాట అండి. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మాట. రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 7th CPC పే మ్యాట్రిక్స్ మాట అండి. ఇది అప్లికేషన్ మనకి జనవరి 23వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. అది ఫిబ్రవరి 22వ తారీఖున క్లోజ్ అయిపోతుంది, రాత్రి 12 గంటలకు మాట అండి. దీనికైతే కనుక 7th CPC పే మ్యాట్రిక్స్ ప్రకారం దీనికి 18,000 బేసిక్ ఉంటుందండి. అంతా కలిపి మీకు 36,000 వరకు కూడా మీకు వస్తుంది మాట అండి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అనగానే మీ అందరికీ తెలుసు కదండి. దీనికి ఏజ్ అయితే కనుక 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఉండాలన్నారండి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ బట్టి SC ST వాళ్ళకైతే 5 years ఉంటుంది, OBC వాళ్ళకైతే కనుక 3 years ఉంటుంది, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా 8 years ఉంటుంది. తర్వాత ఇలాగా మీరు PWD వాళ్ళకి వీళ్ళందరికీ కూడా దీనిలోనే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారన్నమాట అండి. రైల్వేలో 32,432 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి RRB మనకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతుందంటే ఇచ్చేసింది మాట అండి. ఆల్రెడీ మనకి వచ్చేసింది. జనవరి 23వ తారీఖు నుంచి దరఖాస్తులో స్వీకరణ ప్రారంభం కాంది. అత్యధికంగా ట్రాక్ మెయింటైనర్ ఉద్యోగాలు 13,187, తర్వాత పాయింట్స్ మ్యాన్ ఏమో 5,058. అయితే ఇది అసిస్టెంట్ వర్క్షాప్కి 3,077, అసిస్టెంట్ CNW సహా మరికొన్ని ఉద్యోగాలు ఉన్నాయన్నమాట అండి. అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఫుల్గా మళ్ళీ మనకి ఇంకొక నోటిఫికేషన్ వస్తుందండి. ఎక్కడెక్కడ అంటే ఇది 32,432 పోస్టులు కదండి, ఇవి ఇంకా పెరిగే అవకాశాలు అన్నమాట. అలా పెరిగితే కనుక ఇంకా చాలా మందికి దీనిలోని చాలా రకాల జాబ్స్ వస్తాయి అన్నమాట అండి. దీనికి ఫీజు కూడా ఉంటుందండి. మీకు PWD తర్వాత ఫీమేల్, తర్వాత ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే కనుక 250 రూపాయలండి. మరి OC EWS వీళ్ళందరికీ కూడా OBC జెంట్స్కి వీళ్ళకి 500 రూపాయల ఫీజు మాట అండి. ఈ 500 రూపాయల ఫీజు మీకు కలెక్ట్ చేస్తారు కదండి. మీరు ఎగ్జామ్కి అటెండ్ అయితే కనుక మీకు 400 రూపాయలు మీకు రిఫండ్ అయిపోతుంది అనమాట. అందుకే మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారన్నమాట అండి. ఆడవాళ్ళకైతే కనుక 200, ఆడవాళ్ళు, ట్రాన్స్జెండర్లు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, PW వాళ్ళకైతే కనుక ఈ 250 రూపాయలు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట అండి. అయితే ఇది చూడండి ఎన్ని RRB రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి అయితే కనుక ఇది నోటిఫికేషన్ వచ్చిందో చూసుకోండి. మనకైతే కనుక సికింద్రాబాద్ ఉంది, తర్వాత భువనేశ్వర్ ఉంది. మీకు ఎక్కడ ఎక్కువ పోస్టులు ఏ రిక్రూట్మెంట్ బోర్డులో ఉంటాయో, RRB బోర్డులో ఉంటే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక ఏం కావాలి అంటే, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు 10th క్లాస్ ఉండాలి, అలాగే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళైతే ఇంటర్మీడియట్ ఉండాలి, ITI చేసిన వాళ్ళైతే కనుక ITI సర్టిఫికేట్ ఉండాలన్నమాట అండి. వీటన్నిటితో పాటు మీలో అంటే ఈ 3 కేటగిరీస్లో ఎవరైనా కానీ మీరు అప్రెంటిస్షిప్ రైల్వే బోర్డ్స్లో ఎక్కడైనా చేసినట్లయితే కనుక ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట అండి. ఒకటి 10th, ఇంటర్ చదివిన వాళ్ళు ఇంటరు, 10th అందరికీ కామన్, ఇంటర్ చదివిన వాళ్ళు ఇంటరు, అలాగే మీరు ITI చేస్తే ITI. వీటన్నిటితో పాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మీరు ఎవరైనా సరే అప్రెంటిస్షిప్ చేసినట్లయితే ఇది వరకు ఆ సర్టిఫికేట్ని కూడా మీరు పెట్టవలసి ఉంటుందండి. దాంతోపాటు క్యాస్ట్
బీసీ వాళ్ళందరూ కూడా బీసీ సర్టిఫికేట్ కాదని ఓబీసీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఎందుకంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనగానే ఆర్ఆర్బి అనగానే సెంట్రల్ మాట అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కనుక మన స్టేట్కి సంబంధించిన క్యాస్ట్ పెడితే తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. అందుకే మీరు ఇప్పటి నుంచే ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకొని ఉంచుకోండి. అలాగే ఓసీ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను కూడా చేయించుకొని ఉంచుకోండి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఉండడం వల్ల మీకు ఓసీ అయితే కనుక మీరు ఏ రకమైన అది మీకు ఇంత పర్సంటేజ్ కూడా రాదమండి. కానీ ఓసీ అయ్యుండి ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ అప్లై చేసుకొని ఇప్పటి నుంచే రెడీ చేసుకోండి. 10% రిజర్వేషన్ అయితే కనుక మీకు వస్తుందన్నమాట అండి. సో మరి వీటన్నిటితో పాటు ఆధార్ కార్డు, తర్వాత మీ ఫోటో, సిగ్నేచరు కంపల్సరీ ఉండాలన్నమాట అండి. వీటన్నిటిని కూడా రెడీ చేసుకోండి. వీటితో పాటు మీకు ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, అలాగే ఐటీఐ వాళ్ళు అప్రెంటిస్షిప్ ఉంటే అప్రెంటిస్షిప్, అలాగే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకోండి. దీంతో పాటు మీకు ఇంకా అదర్గా అంటూ కూడా ఏమీ అడగరమాట అండి. ఇవి మాత్రం మీరు మెయిన్గా రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఫోటో మాత్రం మీరు ఎప్పుడో పాతది పెడితే సరిపోదండి, కొత్త ఫోటో ఉండాలి. అలాగే ఏమో చెప్పలేం, లైవ్ ఫోటో కూడా పెడతారన్నమాట అండి. అంటే ఇప్పుడు అందరికీ కూడా వెబ్ క్యామ్లోని ఫోటో తీసినట్లుగా పెడుతున్నారన్నమాట. సో మీరు అయితే ఇది జనవరిలో ఓపెన్ అవుతుంది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే కనుక చాలామంది ప్రిపరేషన్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నోటిఫికేషన్ మనకి ఎప్పటి నుంచో డేట్స్ తెలిస్తే మనకి చదువుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే ఇలాగే ఎవరైనా సర్టిఫికేట్స్ అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదండి. అందు గురించి ముందుగా చెప్పడం అవుతుందన్నమాట. తర్వాత మళ్ళీ దీనిలో ఏమైనా మార్పులు చేర్పులు వస్తే కనుక మళ్ళీ మీ ముందుకి వీడియో రూపంలో వచ్చేస్తానమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా ఇది పంపించడం మర్చిపోకండి. ఎందుకంటే 10th ఇంటర్ ఐటీ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కదండి. అలాగే ఏజ్ కూడా 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఇచ్చారన్నమాట అండి.